కాంగ్రెస్ పార్టీ నాయకుల భూదాహం మీద బరాబర్ ప్రశ్నిస్తాం. పేదల భూములను, ప్రైవేటు భూములను, సర్కారు భూములను, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను ఇట్లా ఏ భూమిని వదలకుండా ప్రతి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కబ్జా చేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వాల్యూ ఏ భూములకైతే ఎక్కువ ఉంటుందో ఆ భూముల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు పడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ నాయకులు గద్దల్లాగా వాలిపోయినరు. మనం చూసినాం 2014కు ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఎక్కడైతే విలువైన భూములు ఉంటాయో ఆ విలువైన భూముల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలిపోవడం, అధికారం అండగా పెట్టుకొని, అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని, అధికారులను ఉపయోగించుకొని ఆ భూములను తారుమారు చేయడం, సర్వే నంబర్లు తారుమారు చేయడం, ఆ సర్వే నంబర్లలో ఉన్న భూమిని తారుమారు చేయడం, ఇట్లా చేసి ఆ భూములన్నింటినీ కబ్జా చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆనాటి రోజులు మళ్ళీ వచ్చిన ఈరోజు అదే కార్యక్రమం హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది. జిల్లాల్లో ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో అక్కడ కూడా జరుగుతుంది. మనం చూసినాం, ఖమ్మంలో కూడా ఇట్లాంటి కార్యక్రమానికే వాళ్ళు తెరలేపినరు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ముఖ్యమంత్రిని బరాబర్ అడుగుదాం. భూములు కబ్జా చేసేందుకే రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిండ్రా? భూములు కబ్జా చేసేందుకే పేద ప్రజలు మీరిచ్చిన 6 గ్యారంటీలని, 420 హామీలని నమ్మి మీకు పట్టం కట్టినరా? బరాబర్ అడుగుదాం. డాక్టర్ ఎర్రళ్ళ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఈరోజు శ్రీనివాస్ గారితో మాట్లాడడం. శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూమి చుట్టే కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు. ఎక్కడ ప్రైవేట్ భూములున్నా, ఎక్కడ ప్రభుత్వ భూములున్నా, ఎక్కడ ఒక పక్కనేమో మూసీ పేరు చెప్పి అక్కడ ఉన్న ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్ల భూములు తీసుకొని మళ్ళీ అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడం, ఇంకో పక్క ప్రైవేట్ భూములు విలువైన ఎక్కడుంటే అక్కడ వివాదాన్ని సృష్టించడం, బుల్డోజర్లు పంపించడం, బెదిరించడం, కూలగొట్టడం, ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుయాయులు, ముఖ్యంగా చెప్పాలంటే రెవెన్యూ శాఖ మంత్రి ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, లగచర్ల తీసుకుంటారా, ఫార్మసీ తీసుకుంటారా, లేదంటే మూసీ తీసుకుంటారా, మూసీ కాకుండా ఒకవేళ హైడ్రా తీసుకుంటారా, ఏదన్నా తీసుకుంటారు వాళ్ళ ప్రోగ్రాంలో. విలువైనటువంటి భూములు, రియల్ ఎస్టేటు, వ్యాపార సంబంధాలు తప్ప ప్రజలకు 2.5 సంవత్సరాలలో ఫలానా మంచి కార్యక్రమం చేసిందనేది ఏ ఒక్కటి ఉండదు. ఏ కార్యక్రమం తీసుకున్నా భూమికి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు లగచల్ర ఇష్యూ ఉంది. ఆల్రెడీ ఫార్మసిటీ కోసం 13,000 ఎకరాలు మనం ఎక్వైర్ చేసి పెట్టి పెట్టాలనుకుంటే, కానీ ఆడబెట్టద్దు. అది 4th సిటీ కింద మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి తీసుకుపోయి లగచల్ర రైతుల మీద దాడులు చేసి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎస్సీ ఎస్టీ వాళ్ళను నిర్బంధించి జైల్లో పెట్టి హార్ట్ స్ట్రోక్లు వచ్చినాక కూడా కనీసం వాళ్ళకు హార్ట్ కూడా లేదు. అరే ఎస్సీ ఎస్టీల కోసం పనిచేయాలి అనేటువంటి హార్ట్ కూడా లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం. వాళ్ళని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. మూసి చుట్టూ ఇప్పుడు పేదలు ఇల్లు కూలుస్తారట. ఆడ రియల్ ఎస్టేట్ పెట్టుకుని పెద్ద పెద్ద బంగ్లాలు కడతారట. ఇప్పుడు మధు పార్క్ ఉంది, అక్కడ 450 ఇండ్లు అపార్ట్మెంట్ కూడా కడతారట. ఆడ గాంధీ సరోవర్ 20-30 అంతస్తుల బిల్డింగ్లు కడతారట. అంటే ఏమవుతుంది ఇక్కడ? లగచల్రా, ఫ్యూచర్ సిటీ, హైడ్రా, మూసి, ఏ సిటీ అన్నా తీసుకో, రియల్ ఎస్టేట్కు సంబంధం మాత్రమే ఉన్నది. అది ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది. ఎక్కడైనా తీసుకో, ఏ కార్యక్రమం అన్నా తీసుకో, భూమి చుట్టే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి ఇద్దరు కలిసి అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంభాషణ చూస్తుంటే, డిస్కషన్ చూస్తూ ఉంటే, చర్చలన్నీ చూస్తూ ఉంటే, ఒక మంత్రిని ముఖ్యమంత్రి గారు కాపాడుకోవడం, ముఖ్యమంత్రిని మిగిలిన మంత్రులు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్కే ఇచ్చిండ్రు కదా కాంట్రాక్ట్. నారాయణ ఎత్తిపోతల పథకము ఆయనకే ఇచ్చిండ్రు, మూసీల పని ఆయనకే ఇచ్చిండ్రు. ఇంకా ఏ పని వచ్చినా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వర్క్ ఎవరికి ఇవ్వాలంటే రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇవ్వాలి. అక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర కూడా మంత్రుల మధ్యలో కూడా జరిగినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా జిల్లాలో వచ్చి ఏలు పెడుతున్నాడు, కాంట్రాక్ట్లన్నీ ఆయన ఇచ్చుకుంటున్నారు. అంటే ఏ కార్యక్రమాన్నన్నా, ఏ గవర్నమెంట్ పని చేయాలన్నా కూడా, ఏ టెండర్ కావాలన్నా ఫస్ట్ రాఘవ ఉండాలి.
జనాలు రైతులందమో రాఘవ రామచంద్ర ఇలా పొలాలు ఎండిపోతున్నాయి, చేన్లు ఎండిపోతున్నాయి, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ జరగలేదు, పింఛన్లు పెంచలేదు, ఇందిరం మిల్లు ఇయ్యలేదు అని జనాలంతా అయ్యో ఎట్లా ఎంత పని అయిపోయా అనేసి జనం అనుకుంటుంటే వీళ్ళకి ఏం అవి పట్టింపు లేకుండా మొత్తం కూడా ఈ 2.5 సంవత్సరాలల్లో మొత్తం రియల్ ఎస్టేట్ చుట్టూ ఇంకా మిగిలిన 2.5 సంవత్సరాలు, మిగిలిన 2.5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఏ అనుమానం అక్కర్లేదు, వాళ్ళు చేసేది భూముల వ్యాపారమే, భూముల చుట్టూ వాళ్ళు తిరుగుతుంటారు. 100కు 100%. రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజల మీద దృష్టి లేదు, సంక్షేమం పైన దృష్టి లేదు. ఇంత జరుగుతుంటే కూడా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పనులు కానివ్వండి, విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విద్యార్థులు చనిపోతుంటే ఎక్కడికక్కడ ఇప్పటి వరకు వాటి మీద సమీక్ష లేదు. పిల్లలేమో ఒక పక్క చనిపోతూ ఉంటే ఫుట్బాల్ చోక్ ఆడుకోవడానికి ఏమో సోకుల కోసమేమో 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా ఎవరి కోసం? ఇలా విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టలేక ఇలా మీరు విద్యార్థులకు ఇప్పటికి దాదాపుగా 130 మంది విద్యార్థులు చచ్చిపోయారు గురుకులాల్లో. వాటిపైన రివ్యూ పెట్టకుండా ముఖ్యమంత్రి ఏడికి పోతే ఆడ ఫుట్బాల్ ఆడడం, బట్టలు ఇప్పేసేయాలి, అంగిలాగా వేసుకోవాలి, ఫుట్బాల్ ఆడాలి. ఇలా కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు అంటే ప్రజలు తర్వాత ఫుట్బాల్ ఆడుకుంటారు, అది వేరే విషయం. కానీ అసెంబ్లీలో ముగింపు సందర్భంగా 10 సంవత్సరాలు ఉన్నాం. ఏ ఒక్క రోజు కూడా మనం ఈ జల్సాల కోసం, ఆటల కోసం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలే. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేషాలు వేసి ఇది ఒక కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు. అంటే ఆంధ్రలో ఏదైతే సంప్రదాయం నడుస్తుందో ఆ సంప్రదాయం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎవరు ఇలా ముఖ్యమంత్రి గారేమో మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎమ్మెల్యేలు అందరేమో ఒక ఆయన కట్టప్ప, ఒక ఆయన దుర్యోధనుడు, ఇవాళ ఇలాంటి పాత్రలు వేసి ఇలా ఆయనను ఎంజాయ్మెంట్ చెప్పడానికి వాళ్ళు వేషాలు వేస్తే ఈయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఒక పక్క విద్యార్థులు చచ్చిపోతుండ్రు, ఎక్కడికక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. 800 పైన రైతు ఆత్మహత్యలు, వేలకు పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగింది, 130 మంది విద్యార్థులు చనిపోయినరు, వాటి మీద రివ్యూ లేదు. విద్యార్థులకు మీరు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడమైనాయి? ఇవన్నిటి మీద మీకు పట్టింపు లేదు. ఇలా ఈ సెషన్ సందర్భంగా మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఉల్టా మాపై దాడులు చేస్తుంటూ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసము మేమో కార్యక్రమం మొదలు పెడితే వీటిని పక్కదో పట్టియడానికి వాళ్ళు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటా దీనికి ఎస్సీ ఎస్టీలను వ్యతిరేకము, కేసీఆర్ ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము, ఎమ్మెల్యేలు వ్యతిరేకము, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి ఒక అబండాన్ని మీద వేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఎవరు ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం? ఇలా గత వీడియోలు మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూస్తుంటే ఎవరి వ్యతిరేకం తెలియదా? సంస్కారం అనేది ఇప్పుడు నేను తర్వాత చెప్తాను. రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద జరుగుతున్నటువంటి ఈ మైన్స్ చర్చ దాని మీద జరిపిండ్రు కదా. మా నాయకులు ఏం అడిగినరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఏం అడిగినరు? రాఘవ కన్స్ట్రక్షన్స్ మైన్స్ ఇల్లీగల్గా నడుస్తూ ఉందని చెప్పింది. ఆ రోజు లాస్ట్ టైం కూడా మనము ఇక్కడ డిస్కషన్ పెట్టుకున్నాం. బహుశా మార్చి 5వ తారీఖు, మళ్ళీ ఇవాళ మళ్ళీ అదే మాట్లాడుతున్నాం, మార్చి 30వ తారీఖు. ఆ రోజు మేము విజిట్ చేసినప్పుడు రాఘవాకని మార్చి 3వ తారీఖు రోజు హరీష్ రావు గారు ట్విట్టర్లో స్పందించారు. ట్విట్టర్లో స్పందిస్తే ఇది నాది కాదు అని చెప్పేసి వాళ్ళు బుకాయించి మేము పోయే వరకు 5వ తారీఖు మేము పోయే వరకు రాఘవ కన్స్ట్రక్షన్ అంతా తూడిపేసిండ్రు. అది తెలుగుకల్లా పని వాళ్ళు ఒకటి తెలియలేని పని చేసిండ్రు. బ్లూ కలర్ ఉన్న దాని మీద రెడ్ ఉంటుంది, దీనికి బ్లూ వేసిర్రు. ఆ బ్లూ అట్లే ఉంది, ఆ బ్లూ దానికి రిఫ్లెక్టెడ్ అయ్యి రెడ్ కనబడుతుంది. దాచేయాలని చూస్తే అది దాగలేదు. నీకు దొంగతనం ఎప్పుడైనా దొరికిపోతుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అని బరాబర్గా బాజాబ్తా కనబడతా ఉన్నది. ఇదేందా రాఘవ కన్స్ట్రక్షన్ అంటే మాకు సంబంధం లేదని బుకాయించారు. తర్వాత వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇలా తీరా చూస్తే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు రింగ్ రోడ్డును ఆనుకొని 750 మీటర్ల దూరంలో నీకు 111 జీవోలో ఎస్సీ ల్యాండ్స్ అవి, ఎస్సీ ల్యాండ్స్ 111 జీవో, వాటి మీద ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఆ ఏరియాలో ఈ క్రషర్స్ నడపద్దు, ఆ ఏరియాలో పర్యావరణానికి హానికరణం అక్కడ ఏది చేయొద్దు. అవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి ఇష్టారీతిగా
ఇలా మైనింగ్ నడుస్తూ ఉంటే మేము విజిట్ చేస్తే బుకాయించి దానినే ఇలా అన్ని రకాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫర్మేటిక్గా అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడిన వాటికి ఆన్సర్ ఇవ్వకుండా ఇష్యూ అంతా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం అందుకే బీఆర్ఎస్ పార్టీ సభా సంఘాన్ని ఏమని చెప్పేసి అడిగింది. కానీ సభా సంఘం వేయకుండా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఒక సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండ్రు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీ ఏం వేసిండ్రు? సిబిసిఐడి ఎంక్వైరీ 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాల మీద సిబిసిఐడి ఎంక్వైరీ అంటారు. అరే ఇప్పుడు మీ కళ్ళ ముందర కనిపిస్తున్న దొంగను పట్టుకోండి అంటే ఆ దొంగను పట్టుకోకుండా 2014 నుంచి కూడా ఏం జరిగిందో, అప్పుడు ఎట్లా దొంగతనం జరిగిందో ఆ దొంగల్ని పట్టుకుంటామంటారు. ఎవరితోటి సిబిసిఐడి అంటే ఏంది? పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఆ సిబిసిఐడిలో ఉంటారు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అధికారులే ఉంటారు. వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే మనం చూసినాం రాఘవ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి వటినగలపల్లిలో భూమి కబ్జా చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుపోతే ఆయన మీద కేసు పెట్టినందుకు అక్కడ పోలీస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అట్లాంటి పోలీసులు ఇప్పుడు మీరు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ సరిగ్గా జరుగుతుందా? ఎంక్వైరీ వల్ల నిజాలు బయటికి వస్తాయా? కాదు. మీకు కావాలనుకున్న విషయాలే బయటికి వస్తాయి. మీరు చెప్పాలనుకున్న విషయాలనే చెప్తారు. అందుకే బరాబర్ అడుగుదాం, సభా సంఘం ఎందుకు వేయలేదు? సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు అంటున్నారు? సభా సంఘం ఏమంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. ఎందుకు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిందంటే ఆ సిబిసిఐడిలో ఉండే పోలీస్ అధికారులతోటి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్లు తెప్పించుకోవడం, ఎవరినైతే దాంట్లో ఇరికించాలనో అది కూడా 2014 నుంచి జరిగిన మైనింగ్ల మీద ఈ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారంటారు. ఈ సిబిసిఐడి ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేస్తారు? ఈ పోలీసు అధికారులతోటి వాళ్ళకి కావాల్సినట్టుగా రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పక్కకు తప్పించేసి ఎవరినైతే ఇరికించాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఒక రిపోర్ట్ తెప్పిస్తారు. సభా సంఘం వేస్తే ఏమవుతుందంటే ఎమ్మెల్సీలందరూ దాంట్లో ఉంటారు. ఎమ్మెల్సీలు పోయి మోకా మీదకి పోయి అక్కడ పరిశీలించి ఏం జరుగుతుంది, అక్కడ ఉండే కాగితాలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో మాట్లాడి ఇది అక్రమమా సక్రమమా అని తేలుస్తారు. ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు, ఎందుకు సభా సంఘం వేయకుండా సిబిసిఐడి ఎంక్వైరీ అంటారు? ఇందాక మీరు చెప్పిన పాయింట్, సభా సంఘము గతంలో నాగం జనార్దన్ రెడ్డి గారు ఓబ్లాపురం మైన్ మీద మాట్లాడినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సభా సంఘం వేసిండ్రు. ఎవరైతే పాయింట్లు ఏమని ఎత్తిండ్రో ఆయననే చైర్మన్గా పెట్టి సభా సంఘం, అది నిబద్ధత. ఇలా నిజంగానే మీది పారదర్శకము మీద ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం నిజంగానే పారదర్శకత ఉంటే సభా సంఘాన్ని ప్రతిపక్షాలు డిమాండింగ్ చేసింది వేయాలి కదా. మీ మనసులో ఉన్నదాన్ని వేస్తే ప్రజలకి ఏం అర్థమవుతుంది? నిజంగా న్యాయం ఏడ జరుగుతుంది? న్యాయం జరగాలి, న్యాయం గెలవాలంటే మీకు నిబద్ధత ఉంటే మీరు చేయాల్సిన పని సభా సంఘం వేయాలనేసి ప్రతిపక్షాల నుంచి డిమాండ్. కాదు మేము సభా సంఘం వేయం, సిబిసిఐడి వేస్తాము అని చెప్తారు. సిబిసిఐడిలో ఏముంటుంది? ఇక్కడ ఉన్న పోలీసు ఆఫీసర్లే ఉంటారు. నువ్వు మంత్రిగా ఉంటావు, మంత్రిని పోలీస్ ఆఫీసరు పోయి ఎస్పీఓ కలెక్టర్ ఎస్పీ పోయి లేకుంటే ఎస్పీ స్థాయి ఇంకా అంతకంటే పెద్ద ఆఫీసర్ పోయి ఆయనను పోయి ప్రశ్నిస్తాడా? యాజ్ పర్ అదేంటి ప్రోటోకాల్ ప్రశ్నించే అది ఉంటుందా? అంటే ఇది ఉత్తది బోగస్ అన్నట్టు. సభా సంఘం వేయకపోవడము సిబిసిఐడి వేస్తుండంటేనే ఇష్యూ పక్కదో పట్టిస్తున్నట్లే. ముఖ్యమంత్రి గారు ఇంకో మాట మాట్లాడుతూ 2014 నుంచి మొత్తం తీద్దామంటాడు. ఇది ఎవడు భయపడుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు పట్టుకున్నట్టు మీరు మాట్లాడుతుంది మీ తప్పుల గురించి. మీరేమో శుద్ధపూసలు మేమేమో ఇది చేస్తాం అది చేస్తామంటే కదా మీరు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలన్నట్టు 1,00,000 అబద్ధాలు అధికారంలోకి వచ్చింది. 420 హామీలు, 13 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, ఇవన్నీ చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ బోగస్ మాటలు చెప్తే జనాలు నమ్మిండ్రు. ఇలా మీరు గొప్పలను నమ్మలే, ఏదో చేస్తారని నమ్మిండ్రు. ఇలా దాన్ని వదిలేసి మీరు గొప్పలని నమ్మి మిమ్మల్ని మంచోళ్ళని నమ్మి ఓటేస్తున్నప్పుడు మా మీద మీరు ఆరోపణలు చేసిన ఎక్కడిది ఇంకెక్కడిది మీరే గొప్పలు కదా. మాట్లాడితే 2.5 సంవత్సరాలు అయింది శైలజన్న, మాట్లాడితే మీ పరిపాలన అంటారు. మరి మీ పరిపాలన లేదన్నట్టే కదా. సభ చూస్తే ఒక మాట అర్థమవుతుంది, అలా అధికారంలో మేమున్నామా వాళ్ళు ఉన్నామా అర్థం కాదు. ఇప్పుడు మొన్న దీని మీద మాట్లాడుతుంటే మంత్రి నాకు తెలియదు అంటాడు. ఈ శాఖ ఎవరైతే ఉంటారో మైనింగ్ శాఖకు అరే అనుమతులు లేకుండా ఇది క్రషర్ నడుస్తూ ఉంది అంటే నాకు లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ పోలీస్ బోర్డు ఇస్తుంది అని చెప్తాడు.
అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఎట్లా తీసుకోవాలి, మంత్రికి మినిమం కూడా అవగాహన లేకపోవడం కూడా బాధాకరం. రెండవది, మీరు సిబిసిఐడి చేస్తాము అని అంటే ఇది అంతా డైవర్ట్ చేస్తాం అన్నట్టు లెక్క. ఇంకో విషయం, ఇప్పుడు మేము అడిగిందేమో సభాసంఘం వేయడం వల్ల మీ అవినీతి అంతా బయటపడుతుంది, లేదు సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని అంటున్నాం. సిట్టింగ్ జడ్జితో ఒప్పుకోరు, సభాసంఘంతో ఒప్పుకోరు, మీరు ఏం ఒప్పుకుంటారు? మీ దాంట్లో ఎవడో అధికారి మీకు లాలుచి పడేటోడు ఉంటారు, వాడిని వేసుకుంటారు. అవును, ఇది ఇద్దరు ముగ్గురు జమ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే సిట్ వేసిండ్రు కదా, సిట్లు ఎవడో ఉన్నాడు వానికి అవకాశం ఉన్న వాళ్ళకు దగ్గర ఉన్న రోజు చేసి సల్యూట్ కొట్టేటోళ్లకు తీసుకుపోయి మీరు పెట్టుకున్నారు. పెట్టుకొని ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంట్లో కూడా ఏం జరుగుతుంది సిబిసిఐలు అంటే, అధికారులు చెప్తే వినే వాళ్ళను దగ్గర పెట్టుకొని మీకు అనుకూలమైనటువంటి రిపోర్ట్ తెప్పించుకొని డైవర్ట్ చేసే పని చేస్తారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా లేదు, అది వేరే విషయం. చిత్తశుద్ధి అనేది లేదు, పారదర్శకత అనేది లేదు, ఈ కమిట్మెంట్ అనేది లేదు, ప్రజాపాలన అనేది ఉత్తమాట. ఇవన్నీ ఉంటే ప్రజల పక్షాన అనే మాట కట్టుబడి ఉంటున్నా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా మాట మీద ఉంటే ఆనెస్ట్గా నా గవర్నమెంట్కి ఎవరమైనా ఏముంటుంది, అధికారం 100 ఏళ్ళు ఉండం కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు నీకు అవకాశం 5 ఏళ్ళు ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు ఉంటావు కదా, ఈ 5 ఏళ్ళ నేను ఎట్లా మంచి పేరు తెచ్చుకోవాలని చూడాలి, నేను ఎంత బెస్ట్ అనిపించుకోవాలని చూడాలి. అరే నా నిజాయితీని శంకిస్తున్న ప్రజలు నేను ఉన్నాను రోజులు. అందుకే అంబేద్కర్ ఒక మాట అంటాడు, లాంగ్ లైఫ్ కాదు గ్రేట్ లైఫ్ బతకాలంటాడు. నువ్వు ఎన్ని రోజులు నువ్వు బతికిందన్నది ముఖ్యం కాదు, బతికినన్ని రోజులు గొప్పగా బతకాలని చెప్తాడు. నేను కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నంటే, మీరు ఎక్కువ రోజులు ఉండు ఎవరికి కావాలి, ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏం చేసినాం అనేది ఒక రికార్డు ఉండాలి, ట్రాక్. అది మీకు లేదు. ఇది 2014 నుంచి ఏం జరిగిందో తీద్దామంటే తీయండి. హరీష్ రావు గారు నేను చెప్పింది కదా, ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు ఆడ కబ్జా చేసిండు, హరీష్ రావు గారు తమ్ముడు ఈడ కబ్జా చేసిండ్రు, కేటీఆర్ గారు బంధువులు వాళ్ళ చుట్టాలు, లేకుంటే సంతోష్ గారు, వీళ్ళందరి నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంది, నువ్వు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంది? ముఖ్యమంత్రి అనే వాళ్ళ బాధ్యత ఉన్నదా? మంత్రులకు ముఖ్యమంత్రులకు వాళ్ళకన్నా బాధ్యత ఆడ మాట్లాడుతుంటే ఇది అసెంబ్లీలో ఉన్నామా మార్కెట్లో ఉన్నామా అర్థం కానట్టు చూసేటోనికి ఎబ్బెట్టిగా ఉంది. పరిస్థితి ఏంటంటే, మిమ్మల్ని ప్రజలు 2 లక్షల మంది ఓటర్లు ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రజలకు లీడర్ అంటే ఒక మార్గదర్శకం, మీరు ఒక చూడడానికి ఒక మోడల్. మీరు మాట్లాడుతుంటే జనము నేర్చుకోవాలి, చూడాలి, ఏం జరుగుతుందని చర్చ పెట్టాలి. ఈ టీవీ మాట్లాడుతుంటే బంద్ చేసే పరిస్థితికి వచ్చింది. తీసుకుపోయి కౌశిక్ రెడ్డి గారిని మీద ఇష్యూ డైవర్ట్ చేసిండ్రు. అటువైపు ఎమ్మెల్యేలతో ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీకి నచ్చదు, అందుకనే కేసీఆర్ గారు అసెంబ్లీకి లాడు స్పీకర్ ఉన్నారనేసి, ఎస్సీ ఉన్నాడు అనేసి, ఒక స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ని సందర్భాలల్లో ఎస్సీ వాడు ఎస్సీ అని అవమానపరిచినటువంటి లీడరు, ఏకైక లీడరు ముఖ్యమంత్రి గారు. ఒక స్పీకర్ను అవమానిస్తున్నాం అంటే అసలు చర్యలు ఈడికలు మొదలు పెట్టాలి. స్పీకర్ అనేవాడికి కూర్చోండి, కులం లేదాడా? కుర్చీకి ఆ స్థానంలో ఉన్నాడంటే ఆ స్థానం గౌరవం పెరిగిందని చెప్పేసి అని దాన్ని చూడాలి, అంతేగాని మేము ఆ వ్యక్తి గౌరవాన్ని పెంచినాము అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాం. వ్యక్తి గౌరవాన్ని పెంచినాం మేము, ఆయన ఉండడం వల్ల ఆ సీటుకు విలువ పెరిగింది, ఇది కాదు కదా. యాజ్ పర్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఎవరి శక్తిని బట్టి వాళ్ళకు అవకాశాలు వస్తాయి. మీకు ఉన్నదేంది చరిస్మా, నీకు అవకాశం ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. ఎన్నిసార్లు అంటావు ఎస్సీలు లేకుంటే ఎస్టీలు బీసీలు, దీన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురు దాడి జరిగించడానికి వాళ్ళకు అనుకూలమైనటువంటి పేపర్లలో ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సభాసంఘం వేస్తేందుకు ఎందుకు భయపడుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్? ఒకటండి, వీళ్ళదన్నీ అబద్ధాలు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలి, సభాసంఘం వేసి వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలి. ఇవి రెండూ జరగట్లేదు అంటే ఇది పెద్ద బోగస్, వీళ్ళు 100% అవినీతి పరులు అని తెలుసు. ఇది వేయలేదు అంటే వీళ్ళు 100% అవినీతి చేస్తారు, కంటిన్యూ చేస్తారు అన్నట్లు లెక్క. దీంట్లో ఇంకా చర్చ లేదు. ఇంకా సిబిసిఐడి వేస్తాము అని మొండిగా వాదిస్తున్నారు, కూర్చున్నారు అని అంటే వీళ్ళ అవినీతి అనేది బయటకు రాకుండా వీళ్ళే అడ్డుకుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది, ఎస్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతితో పాటు ఇల్లీగల్గా మైన్స్ తవ్వుకొని పోతుంది అనేసి క్లియర్గా ఎవిడెన్స్ మేము ముంగడ పెట్టినాం.
అదే అది అంతా అందరు ప్రజల ముందర మార్చి 3వ తారీఖు చూస్తున్నాం ఒక నిమిషం అండి. మార్చి 3వ తారీఖు రోజు హరీష్ రావు గారు ట్వీట్ చేసిండు, ఇది ఇల్లీగల్గా నడుస్తూ ఉంది, 111 జీవోలో ఉన్నది, రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్నది, రూల్స్కి విరుద్ధంగా ఇది జరుగుతూ ఉన్నది అనేసి హరీష్ రావు గారు ప్రెస్ రిలీజ్ చేసిండు. మార్చి 5వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ను విజిట్ చేయడానికి ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి మేము ఒక 10 మందిని వెళ్ళండి. వెళ్ళి చూసినప్పుడు మొత్తానికి అక్కడ ఇల్లీగల్గా అసలు 1000 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి క్రషర్ నడుస్తూ ఉంది. ఈ క్రషర్ పాలసీ ఎవరు తెచ్చుకున్నారు? గవర్నమెంట్ వీళ్ళే 2025 జీవో ఎంఎస్ నంబర్ 26 డేటెడ్ నవంబర్ 1, 2025 ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారమే. ఇప్పుడు 2025 అంటే వాళ్ళు తెచ్చుకున్నదే. ఏమంటదంటే ఒక మైనింగ్ పర్మిషన్ కావాలంటే ఏమేం కావాలి అని వాళ్ళు రూపొందించుకున్నటువంటి అంశాలు. ఖచ్చితంగా మైనింగ్ డీలర్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, పర్యావరణ అనుమతులు అనేవి తప్పకుండా ఉండాలి. అక్కడ మున్సిపాలిటీ లేకుంటే పంచాయతీ వాటి పర్మిషన్లు ఉండాలని చెప్పిండ్రు. తర్వాత కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, పీసీబీ అనుమతులు ఉండాలి, అదేవిధంగా కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఫ్రమ్ పీసీబీ వాటి నుంచి కూడా అనుమతులు ఉండాలని చెప్పిండ్రు. అదేవిధంగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి, 50,000 రూపాయల ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఉన్నది. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ నుంచి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కూడా పెట్టిండ్రు. ఒకవేళ మీరు ఈ బోల్డర్సా లేకుంటే క్రషింగ్ చేస్తారా, ఎక్కడికి వెళ్ళి తెస్తారు, సోర్స్ ఆఫ్ బోల్డర్స్ అనేసి మీరు బయటకు వెళ్ళి తెస్తారా, ఇంట్లో ఉన్నాయా అవి చూపించి వాటిని వాటి సీనియరేజ్ ఫీజు కూడా చెల్లించాలన్నది కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఏది లేకుండా మీరు అడగోలుగా చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఉండేందుకు ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నేను చెప్పినవన్నీ ఏ ఒక్క అనుమతి లేదు. ఏ ఒక్క అనుమతులు లేకుండా క్రషర్ నడుస్తూ ఉంటే మేము 5 తారీఖు వెళ్ళినాం. మేము 5 తారీఖు పోయిన తర్వాత ఏం జరిగిందంటే, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా భూ వివాదాలు, భూముల చుట్టే వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి, భూముల చుట్టే కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు. నిషేధిత జాబితా ఇదొక 20 లక్షల ఎకరాలు మాత్రమే 20,000 ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేది ధరణి ఉన్నప్పుడు. ధరణి తీసేసి భూభారతి అని తీసుకొచ్చింది. ఆ భూభారతిలో ఇప్పుడు నిషేధిత భూముల సంఖ్య, భూముల ఎకరాలు 1,00,000 ఎకరాలు దాటినాయి. ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో, ఎక్కడైతే ఏ విలువైన భూముల మీదనైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు పడ్డాయో ఆ భూములన్నీ నిషేధిత భూముల జాబితాలోకి వెళ్ళిపోతాయి. ఆ నిషేధిత భూముల జాబితా తీసుకొని వీళ్ళు ఆ భూ యజమానుల దగ్గర పోతారు. ఆ భూ యజమానుల దగ్గర పోయి బార్గెనింగ్ చేస్తారు, అక్కడ కూర్చుంటారు, ఇక మాట్లాడతారు. ఏమంటారు, ఇప్పుడు మీరు నిషేధిత జాబితాలో ఉంది, మీరు అమ్ముతారా, లేకపోతే నిషేధిత జాబితాలో అట్లనే పెట్టి వాటి విలువ 0 వాల్యూ చేసేస్తాం చెప్పండి అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తారు. అట్లనే వటినాగులపల్లిలో ఉండే 27 ఎకరాలకు సంబంధించిన భూ యజమానులను కూడా అట్లనే బెదిరించారు. శ్రీనివాస్ గారు, ఈ వటినాగులపల్లిలో 27 ఎకరాల భూమి చాలా ప్రైమ్ ఏరియా అది. ఆ 27 ఎకరాల భూమి మీద మళ్ళీ ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనబడ్డది. ఎక్కడ భూములు ఉంటాయో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ వాలిపోరు, ఎక్కడ భూములు ఉంటాయో అది ఎక్కడ విలువైన భూములు ఉంటాయో అక్కడ వాలిపోతారు, ఎక్కడైతే పేదలు ఉంటారో అక్కడ వాలిపోతారు, ఎక్కడైతే బలహీనులు ఉంటారో వాళ్ళ మీద దాడి చేస్తారు. కాంగ్రెస్ ఏజెండా, వీళ్ళ మంత్రుల ఏజెండా ఇది. ఇప్పుడు అక్కడ పాపం 27 ఎకరాల ఖరీదైన ల్యాండ్ ఇలా మేము చూసి వచ్చినాం. మంచిగా మామిడి తోట, అవి మంచి తోట ఉంది. తొవ్వ కోసం ఎకరం జాగా అడిగిందట. తర్వాత మేము ఈ 2 ఎకరాలు అడిగిందట. ఇయ్యకుంటే బెదిరింపులకు పాల్పడి మొత్తం కాంపౌండ్ వాళ్ళకు కూలగొట్టేసిండ్రు. ఏంది
నంబర్ లేని జేసీపీలను తీసుకుపోయి కూలగొట్టేసింది. గుండాగిరి ఇక వాళ్ళ కొడుకు అయితే ఇంకా మొత్తము సెటిల్మెంటే. అంటే ఎంత దుర్మార్గం అదే నేనేమంటున్నా, అదే ఇలా మీరు చూసిండ్రు కదా ప్రెస్ మీట్. అంటే పేదల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు ఇలా మీరు డబ్బు కోసం కక్కుర్తిపడి, చిల్లర కదా, డబ్బుల కోసం కక్కుర్తిపడి మీరు ఎంతటి వాడైనా మాకు అవసరం లేదు, నేనే మంత్రి నేనే రాజు అని చెప్పేటి మీ అహంకారంతో, మీ దురహంకారంతో ఏదైనా చేయొచ్చు అని అంటే పాపం ఒకరోజు పండిద్ది కదా. వీళ్ళు ఏమైంది, డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు మంత్రి పదవికి అర్హులు కారు అనేసి మా డిమాండ్ కదా. రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరి దగ్గర అయితే విలువైన భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. 100% వచ్చింది. ఎక్కడెక్కడ మీరు ఇందాక 1,00,000కు పైగా ఎకరాలు, ఇంకా ఇప్పుడు ఇంకా 1 కోటి ఎకరాల భూమి 22 ఏళ్ళ పెట్టిండ్రు. 1 కోటి ఎకరాల భూమిని 22 ఏళ్ళ పెట్టిండ్రు. పెట్టి వాళ్ళకి ఏ భూమి అయితే సమ్మతం ఉందో, ఎక్కడైతే సెటిల్ అవుతుందో వాడు సెటిల్మెంట్ చేసుకుంటలేడు, దానికి అనుకూలంగా కలెక్టర్ చెప్పి ఆ 10 నిమిషాలు అర్ధగంట దానికి ఎంతసేపు పని ఉంటుందో 22 తీసేయాలి, దాన్ని సైన్ చేసుకోవాలి, మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఇలా భూభారతి పోర్టల్ ఏం నడుస్తుందంటే 22A భూములన్నీ పెట్టేసి వాళ్ళకు అనుకూలమైనవి వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టి మళ్ళీ ఎంబడే దాన్ని లాకేస్తుంది. ఇది భూభారతి. ఇది భూభారతి కాదు, అందుకే భూహారతి. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభయస్తం కాదు, ఇది భస్మాసురాస్తం. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం 1 కోటి ఎకరాల భూమిని మీరు 22Aలో పెట్టిందంటే మీ ఉద్దేశం ఏంది? ఇలా మేము అధికారంలోకి రాగానే అసైన్ భూములన్నీ కూడా పట్టాలు ఇస్తామని, పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు, కనీసం వాళ్ళను ఉండనిస్తలేరు కదా. వట్టినాగులపల్లిలో రింగ్ రోడ్ను ఆనుకొని ఇక నువ్వు దిగితే అట్లనే ఇప్పుడు సర్వీస్ రోడ్ ఉంది, సర్వీస్ రోడ్ వాళ్ళకి ఆనుకొని ఉంటుంది, గేట్ కూలగొట్టేసిండ్రు. ఇలా మా దృష్టికి వచ్చినాయి ఇవి. ఇంకా 1000 ఎకరాలు ఇలా వీళ్ళు గుంజుకోవడానికి, పేదల నుంచి గుంజుకోవడానికి, లేకుంటే బలహీనల నుంచి గుంజుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ, రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళ అనుయాయులు పొద్దున్న లేస్తే వీళ్ళు సెటిల్మెంట్లు తప్ప ప్రజలకు చేసేది ఏం లేదు. ఇసంటోళ్ళు ఎందుకండి అధికారంలో? ఇలా గిందుగా మిమ్మల్ని అధికారం తెచ్చింది. 5 సంవత్సరాలు మీకు అధికారం ఎందుకు ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా చేస్తారు అని మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకేమైనా గొప్పగా చేస్తారేమో ఆశించి మీకు ఓట్లు వేసిండ్రు. మీరేం చేస్తుండ్రు? బలహీనుల్ని బెదిరించి, ఎస్సీలను బెదిరించి, ఎస్టీలను బెదిరించి ఖరీదైనటువంటి భూములను గుంజుకొని మీరు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు, దందా చేస్తూ ఉన్నారు. దందా చేసుకోవడానికి రాజకీయం బంద్ చేసుకొని దందా చేసుకోవాలి కదా. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంతో ఇలా పేదల ఇండ్లు కూల్స్తాం, పేదల ఇండ్లు భూములు గుంజుకుంటామంటే ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటాం? మీరు ఏది చేస్తే అది నడుస్తుంది అనుకుంటారా? అందుకే ఈరోజు కేటీఆర్ గారు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు భూములు కబ్జా చేయాలని చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళ మీద దాడికి వస్తున్నారో, వాళ్ళ భూములు గుంజుకోవాలని చూస్తున్నారో వాళ్లకు ఏదైనా సమస్య ఉంటే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఖచ్చితంగా లీగల్ సపోర్ట్ ఉంటుంది. భవన్కు రండి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రండి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ లీగల్ సపోర్ట్ మీకు ఇస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పినట్టు. ఇప్పుడు శైలేష్ అన్న, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత పోయిన సంవత్సరం నుంచి అంటే 1 ఇయర్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక 1 ఇయర్ కావడానికి ముందే మూసీ కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతల బాధితులు తెలంగాణ భవన్కు, ఇది తెలంగాణ భవన్ కాదు, బాధితులకు, బలహీనులకు ఇది జనతా గ్యారేజ్ అని వచ్చిండ్రు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గేట్లు డోర్లు ఓపెన్ ఉన్నాయి ప్రజల కోసం, పేద ప్రజల కోసం, పేద వర్గాల కోసం. ఎవరైతే అవినీతికి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతికి, దమనకాండకు గురవుతున్నారో వాళ్ళందరికీ వేదిక ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ భవన్ను ఈ తెలంగాణ ప్రజలు జనతా గ్యారేజ్ లాగా అనుకుంటున్నారు. ఆనాడు హైడ్రా ప్రజలైనా, హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, నిరుద్యోగులైనా, ఎవరైనా పేదలైనా ఎవరైనా ఏడుకొస్తుండ్రు. మరి పక్కన చాలా ఈ రాష్ట్రంలో ఈ సోకాల్డ్ పార్టీస్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేరు? ప్రజల కోసం ఏర్పడ్డటువంటి పార్టీ,
ప్రజల సమస్యల కోసం పుట్టినటువంటి పార్టీ. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమమే మా సంక్షేమం అని కోరుకున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకనే వాళ్ళు వీళ్ళ దగ్గరికి పోలే, ఏ పార్టీ దగ్గరికి పోలే, ఎందుకంటే అందరు దొంగలే, వీళ్ళందరు చీకటి ఒప్పందాలే. ఇలా బీఆర్ఎస్ పార్టీ గేట్ ఎందుకు తట్టిండ్రు, డోర్ ఎందుకు తట్టిండ్రు అంటే ఇక్కడ న్యాయం దొరుకుతుందని, ఇక్కడ అన్యాయానికి గురైనటువంటి వాళ్లకు భరోసా దొరుకుతుందని వచ్చిండ్రు. ఎస్, ఇలా ఈ వేదిక నుంచి, టీ న్యూస్ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దమనకాండకు, అన్యాయాలకు, అక్రమాలకు, నిర్బంధాలకు గురవుతున్నటువంటి పేదలు, బడుగు, బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. ఇది తెలంగాణ ప్రజల భవన్, ఇది తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ భవన్. ఇది ఎవరైనా రావచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు. అది మా మీద పెట్టినటువంటి ఒక నమ్మకం, ఒక భరోసా. అందుకనే ఇలా మా దగ్గరికి వచ్చిండ్రు. వేరేటోళ్ళ దగ్గరికి పోతే వీళ్ళు లోపల ఒకటైతే ఏమని వేరే దగ్గర పోమని చెప్పారు వాళ్ళు. డెఫినెట్ గా ఈ సైడ్కి వెళ్ళి పోతే ఇంకో సైడ్ వాడు ఇంటిస్తాడు. ఇవాళ జరిగినటువంటి వట్టినాగులపల్లి ల్యాండ్స్తో పాటు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారండి మా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇంకా వీళ్ళకి తెలియదు, ఒక్కొక్కటి చిట్టా ఇప్పుతాం. మా దగ్గరకు వచ్చేటువంటి బాధితులు, భూములు కోల్పోయినటువంటి ఏంది, ఇది మన లగచెర్ల ఒక టైపు అయితే, హైడ్రా మూసి ఒక టైపు, ఖమ్మంలో వెలుగుమట్ల అదొక టైప్ అయితే, ఈ రాష్ట్రంలో అన్ని హైదరాబాదు చుట్టూ, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చెల్లు, పటంచెరు, ఈ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి భూములు, విలువైనటువంటి భూములు ఏదో సాకు పెట్టి గుంజుకోవడానికి చాలా వీళ్ళు పకడ్బందీగా ప్రయత్నాలు, బెదిరింపులు జరుగుతాయి. ఆ బాధితులంతా మా దగ్గరకు వస్తుండ్రు. ఇప్పుడు ఇది ఒకటితో నాగది, ఇది బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. అందుకే టీ న్యూస్ బాధితుల పక్షాన అండగా నిలవడానికి సిద్ధంగా ఉంది. టీ న్యూస్ అందుకే బరాబర్ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ముఖ్యమంత్రిని. భూములను కబ్జా చేసేందుకోసమే మీరు అధికారంలోకి వచ్చినరా, భూములను కబ్జా చేసేందుకోసమే ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టినరా, ఏ ప్రజల భూములైతే మీరు కాపాడుతామన్నారో వాళ్ళ భూముల్నే మీరు గుంజుకో చూస్తున్నారు ఈరోజు. అందుకే బరాబర్ అడుగుదాం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.